హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. ఇది ఒక అమ్మాయి కథ పార్ట్ 1. అది ఒక పల్లెటూరు. అమ్మ రమ్య, లేచి ముగ్గు పెట్టు అంటూ రమ్యని లేపింది వాళ్ళ అత్త శంకరమ్మ. ఆవు అంటూ ఒక ఆవులంతా తీసి కప్పుకున్న దుప్పటి నుంచి చేయి బయటికి తీసి గుడ్ మార్నింగ్ అత్త అంది రమ్య. గుడ్ మార్నింగ్, కల్లాపు చల్లేశా. నువ్వు వెళ్ళి ముగ్గు పెట్టిరా అమ్మ. మళ్ళీ మీ మామయ్య పొలం నుంచి ఇంటికి వస్తారు. ఆయనకి టిఫిన్ కూడా రెడీ చేయాలి అనడంతో సరే అంటూ లేచి కింద ఉన్న భూదేవికి దండం పెట్టుకొని అక్కడే ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకొని బయటికి వచ్చింది రమ్య. అక్కడ ఉన్న ముగ్గు డబ్బా తీసుకొని వీధిలో ముగ్గు పెట్టడానికి వెళ్ళింది. రమ్య ముగ్గు పెట్టేసరికి వాళ్ళ మామయ్య శంకరయ్య గారు కూడా పొలానికి నీళ్లు పెట్టి తిరిగి ఇంటికి వచ్చేశారు. మామయ్య, ఎలా ఉంది నా ముగ్గు అని వెళ్ళి ఆయన్ని అడిగింది రమ్య. చాలా బాగుంది అమ్మా అని ఆయన ప్రేమగా రమ్య చెంప నిమిరి పద లోపలికి అని తనతో కలిసి లోపలికి వచ్చారు. ఇదిగోండి మీ కాఫీ అంటూ చిక్కగా పెట్టిన ఫిల్టర్ కాఫీ కప్పులో పోసి శంకరయ్య చేతికి అందించింది శంకరమ్మ. ఆయన ఆ కాఫీ ఒక గుట్కా వేసి, ఏమోయ్ శంకరమ్మ, మన రమ్య కిరీటిల పెళ్లికి చైత్రమాసంలో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు. నీతో ఒక మాట చెబుదామని శంకరయ్య అనగానే రమ్య మనసంతా ఒక భయం ఆవహించింది. ఏ అమ్మ రమ్య, నీకు ఇష్టమే కదా అని రమ్యను అడిగారు శంకరయ్య. ఆడపిల్ల, దానికి మనసులో వాళ్ళ బావని ఎప్పుడు కొంగు కట్టుకోవాలని ఉన్నా అది పైకి చెప్పలేదు కదా. రమ్య వెంటనే బావకి మీ తమ్ముడు వినోద్కి ఫోన్ చేసి విషయం చెప్పు అంది శంకరమ్మ. వినోద్కి నేను చేసి చెప్తాను కానీ నువ్వు బావకు చెప్పత్తా అంటూ తన ఫోన్ తీసుకొని మేడ మీదకి వెళ్ళింది రమ్య. మొగుడితో మాట్లాడడానికి కూడా ఎలా సిగ్గుపడుతుందో చూడండి అంది శంకరమ్మ. ఇక హైదరాబాదులో 5 ఎకరాలలో ఒక విశాలమైన పెద్ద ఇల్లు, పోర్టుకోలో లెక్కలేనన్ని ఖరీదైన కార్లు, ఇంకా పోతే ఈ రంగులు ఆర్భాటాలు అక్కడ ఉండే 2 మనుషులకే. తెల్లవారి ఇంతసేపు అయ్యింది, ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు. నేను స్నానం చేసి వచ్చేసరికి పూజ గది క్లీన్ చేసి ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను. అయినా రోజు కొత్తే మీ అందరికీ అని. ఇంతకీ ఎక్కడ గిరి గిరి అంటూ పొద్దున్నే పనివాళ్ళు అందరి మీద అజమాయిషీ చేస్తున్నారు 70 ఏళ్ల జానకి రమయ్య గారు. ఆయన గిరి అని పిలవగానే చేతిలో ఒక లెజెండా బుక్తో అక్కడికి భయంగా వచ్చాడు గిరి. ఏమైంది సార్ అని వినయంగా అడిగాడు. ఈ అతి వినయాలే నా దగ్గర తగ్గించుకో. ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగాడు జానకి రామయ్య. 6:30 అవుతుంది అని వాచ్ చూసుకొని చెప్పాడు గిరి. ఈ టైంకి నాకు పూజ గదిలో అన్నీ రెడీ చేయించి ఉంచాలి అని తెలుసు కదా, అయినా ఎందుకు రెడీ చేయించలేదు? ఇప్పటికే నీ వల్ల నాకు 10 నిమిషాలు లేట్ అయ్యింది అన్నారు జానకి రామయ్య. ఇంతలో పూజ గదిలో నుండి మేడు వచ్చి ఇక్కడ అన్నీ రెడీ చేశాను సార్ అని చెప్పగానే నీ సంగతి పూజ అయ్యాక చెప్తాను అని పూజ గదిలోకి వెళ్ళారు జానకి రామయ్య గారు. రమ్య తమ్ముడు వినోద్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అక్క, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవుతూనే బ్రతికావు. నా కోసం నీ ఇష్టాన్ని వదులుకున్నావు. కానీ ఇప్పుడు జరిగేది నీ పెళ్ళి అక్క. ఇక్కడ కాంప్రమైజ్ అయితే జీవితాంతం సర్దుకొని బ్రతకాల్సి వస్తుంది అంటాడు వినోద్. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పడానికి నా దగ్గర కారణం లేదురా. అలా చెప్పి నేను వాళ్ళని బాధ పెట్టలేను. మన కోసం వాళ్ళు కిరీటి తర్వాత పిల్లలు కూడా వద్దు అనుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమే కదరా ఇదంతా. ఇంకా కిరీటి గురించి అంటావా? తనకి నచ్చినట్టు నేను మారిపోతాను. ఇంకా ఈ విషయం ఎక్కువ ఆలోచించకు. అత్తయ్య మామయ్యకి తెలిస్తే బాధపడతారు అంది రమ్య. వినోద్ ఏదో చెప్పబోతుంటే రమ్య అని పిలిచింది శంకరమ్మ. వస్తున్నా అత్తయ్య అని శంకరమ్మకు చెప్పి వినోద్ అత్తయ్య పిలుస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టి కిందికి వచ్చింది రమ్య. రమ్య, నీకు ఏదో పోస్ట్ వచ్చిందంట. పోస్ట్ మాస్టర్ గారు ఇంటికి పంపించారు చూడు అని రమ్య చేతిలో లెటర్ పెట్టింది శంకరమ్మ. ఏంటి రమ్య అది? అప్పుడే స్నానం చేసి వచ్చిన శంకరయ్య గారు అడిగారు రమ్యని. మామయ్య, జాబ్ కోసం మొన్న అప్లికేషన్ పెట్టుకున్నాను కదా, ఇది జాబ్లో జాయిన్ అవ్వమని ఆర్డర్ మామయ్య అని చెప్పింది రమ్య. జాబ్ ఏంటి రమ్య? ఏమీ తెలియక అడిగాడు శంకరయ్య గారు. అవునండి, ఎలాగో చదువు అయిపోయి ఖాళీగా ఉంది కదా, ఆ కంపెనీలో జాబ్లు ఖాళీగా ఉన్నాయి అంటేను నేనే అప్లై చేసుకోమన్నాను. ఫోన్లే, ఆ పరమేశ్వరుడి దయ వల్ల నీకు ఆ జాబ్ వచ్చింది పైకి దండం పెట్టుకుంటూ చెప్పింది శంకరమ్మ.
అసలు ఇంట్లో నేను ఒకడిని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయారా ఏంటి? నన్ను కనుక్కోవాలని నీకు తెలియదా? నీ పెత్తనం నువ్వు చేయడమేనా అని కోపంగా అరిచాడు శంకరయ్య గారు. మామయ్య, ఇందులో అత్తయ్య ప్రమేయం ఏమీ లేదు. నాకు కూడా జాబు చేయాలని ఉంది మామయ్య అంది రమ్య. కానీ ఆడపిల్లవి నేను అంత దూరం ఎలా పంపించనమ్మా? రమ్య వైపు చూస్తూ అడిగాడు శంకరయ్య గారు. నేను అక్కడ మేనేజ్ చేయగలను మామయ్య. నేను మరి అంత ముద్దును ఏమీ కాదు లేండి అని అంది రమ్య. రమ్య మాట విన్న తర్వాత ఇంకేమీ మాట్లాడలేకపోయారు శంకరయ్య గారు. అత్తయ్య, ఎల్లుండి నన్ను జాయిన్ అవ్వమన్నారు. నేను వెళ్ళి నా బట్టలు ప్యాక్ చేసుకుంటాను అంది రమ్య. అదేంటి, పండుగ వెళ్ళిన తర్వాత జాయిన్ అవుతాను అని చెప్పవే అంది శంకరమ్మ. ఆ మాటకి రమ్య నవ్వుకొని, మనకి ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళడం కాదత్తయ్య, వాళ్ళు రమ్మన్నప్పుడే వెళ్ళాలి అంది రమ్య. సర్లే, వెళ్ళి అన్నీ కరెక్ట్గా ప్యాక్ చేసుకో అంది శంకరమ్మ. అబ్బా, ఎన్నిసార్లు చేసినా వీళ్ళకి రోజు కొత్త. అక్కడ పువ్వుల బుట్టలో పువ్వులు కనిపించకపోయేసరికి విసుక్కుంటూ గిరి గిరి అని 2 సార్లు పిలిచారు జానకి రామయ్య గారు. ఎవరు పలకలేదు. ఆయనకు కోపం వచ్చి, ఎవరక్కడ, పలకరేంటి, ఇక్కడ పూలేవి అని మళ్ళీ అరిచాడు ఆయన. ఇదిగోండి పూలు అని గొంతు వినిపించేసరికి పక్కకి తిరిగి చూశారు ఆయన. అప్పుడే వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్న తన మనవడిని చూడగానే ఆయన కోపం నశాలానికి అంటింది. ఎన్నిసార్లు చెప్పాను రంజిత్, స్నానం చేయకుండా ఇక్కడికి రావద్దు అని. పైగా షూస్ వేసుకొని ఇక్కడికి వచ్చావు, వెళ్ళు అని అసహనంగా అరిచాడు ఆయన. తను నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు రంజిత్. రంజిత్ బాబు, పొద్దున్నుంచి తాతయ్య గారు అందరితోనూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇంత పొద్దున్నే ఎందుకు ఆయన అంత కోప్పడుతున్నారు అంటూ సోఫాలో కూర్చొని ప్రోటీన్ తాగుతున్న రంజిత్ను అడిగాడు గిరి. చచ్చా, బారెడు పొద్దెక్కినా ఇంకా స్నానం కూడా చేయలేదు. ఇంట్లో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. ఎక్కడ ఉంటుంది? ఇంట్లో అందరూ మగవాళ్లే కదా. ఊరిగానే అన్నారా పెద్దలు, ఇంటికి దీపం ఇల్లాలు అని. దేవుడా, ఈ ఇంటిని చక్కదిద్దడానికి మంచి అందం అనుకువ ఉన్న ఒక అమ్మాయిని కనీసం ఈ ఇంటికి సూపర్వైజర్గా అయినా పంపించు స్వామి అని పూజగది బయటికి వచ్చి రంజిత్ వినిపించేలా బయట నుంచి దండం పెట్టుకుంటాడు జానకిరామయ్య గారు. సార్, ఇప్పుడు నా ప్లేస్లో కొత్త అమ్మాయిని అపాయింట్మెంట్ చేసే బదులు అలాంటి అమ్మాయిని చూసి మన రంజిత్ బాబు గారికి పెళ్లి చేసేయండి అన్నాడు గిరి. గిరి, పొద్దున్నే జాబు పోయింది అని లబోదిబో అంటూ మీ ఇంటికి వెళ్తే బాగోదేమో అన్నాడు రంజిత్ న్యూస్ పేపర్ తిరిగేస్తూ. రంజిత్ మాటలకి కంగు తిన్నాడు గిరి. అవును రమ్య, ఇంతకీ నీకు జాబ్ ఎక్కడ వచ్చింది అని అడిగింది శంకరమ్మ. బెంగళూరు అత్తయ్య అంది రమ్య. అయ్యో, నేను హైదరాబాద్లో వస్తే నీకు బావ తోడు ఉంటాడు అనుకున్నానే అంది శంకరమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.